మెయిన్ మేడం మళ్ళీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈసారి నేను ట్రిప్ వెళ్ళడానికి కాదు, మీ కిడ్స్తో మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి టిప్స్ చెప్తాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ వైజాగ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. In fact, this was the most frequently asked question, that how did I manage to travel a lot with my kid? Tip number 1, మీ చూస్ చేసుకునే డెస్టినేషన్ బేబీ ఫ్రెండ్లీ డెస్టినేషన్ అయి ఉండాలి. అండ్ ఆల్సో మీ కిడ్స్ ఏజ్కి తగ్గట్టు అక్కడ యాక్టివిటీస్ ఉన్నాయో లేదో ముందే చెక్ చేసుకోండి. నెంబర్ 2, మీరు ట్రావెల్ చేసే ప్లేస్కి ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ ఉండకుండా ప్లాన్ చేసుకోండి. అండ్ జర్నీస్ కూడా మీ బేబీ స్లీప్ టైం బట్టి ప్లాన్ చేసుకోండి. మోస్ట్లీ నైట్ ఫ్లైట్స్ చూస్ చేసుకుంటే పిల్లలు ఆ టైంలో పడుకుంటారు కాబట్టి కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. టిప్ నెంబర్ 3, మీ పిల్లల ఫుడ్ కోసం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎక్కడికి వెళ్ళినా చక్కగా హోమ్ కుక్డ్ మీల్స్ పెట్టండి. ప్రిఫర్ ఎయిర్బిఎన్బీస్ టు స్టే ఫర్ దాట్. లోకల్ ఫుడ్ క్యూసిన్స్ ట్రై చేస్తున్నప్పుడు పిల్లలకి అవి అవాయిడ్ చేస్తే బెటర్, లేకపోతే అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటివి వచ్చి జర్నీ అప్పుడు ఇబ్బంది పడతారు. టిప్ నెంబర్ 4, మీరు ఏ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నారో ఆ ప్లేస్కి వెళ్ళే ముందు ఏదైనా స్పెషల్ వ్యాక్సిన్స్ తీసుకోవాలా అండ్ ఏ మెడికేషన్స్ క్యారీ చేస్తే బెటర్ అన్నది మీ పీడియాట్రిషియన్ని కలిసి రికమెండేషన్స్ తెలుసుకోండి. అండ్ టిప్ నెంబర్ 5, అసలు పిల్లలకి ఈ జర్నీ అంతా గుర్తుంటుందా, ఈ ట్రిప్స్ గుర్తుంటాయా అన్న కాంట్రవర్సీ డిబేట్లో ఉండిపోకుండా జస్ట్ గో, మేక్ మెమరీస్ విత్ యువర్ ఫ్యామిలీ. ఆల్వేస్ remember to find the joy in the journey. For more such interesting videos, follow the Child Doctor on Instagram.